వచ్చింది భయ్యా వచ్చింది. ఇన్నాళ్ళకి 'ఎస్ఎస్ఎంఏ 29' మూవీ గురించి ఒక అఫీషియల్ వీడియో అయితే వచ్చింది. ఆ వీడియోకి అర్థం ఏంటి అనేది మాట్లాడుకుందాం. అలాగే ఈ సినిమా బడ్జెట్ ఎంత, దీంట్లో హీరోయిన్ ఎవరు అనేది మాట్లాడదాం. అసలు భయ్యా ఇది ఏ రేంజ్ సినిమా, ఏ రేంజ్ లో తీస్తున్నారు, ఏ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు, దీని గురించి పక్కాగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'ఎస్ఎస్ఎంఏ 29' మూవీ గురించి ఒక వీడియో అయితే వచ్చింది భయ్యా. రాజమౌళి గారు పాస్పోర్ట్ అయితే చూపించారు భయ్యా. పాస్పోర్ట్ చూపించి వెనకాల తిరిగి నవ్వుతున్నారు బియా. వెనకాల తిరిగి నవ్వుతున్నప్పుడు స్పైడర్ మూవీలో మ్యూజిక్ అయితే ఉంటుంది బియా. అదో రకమైన విలన్ ఎంట్రీ మ్యూజిక్ అనమాట. దాన్ని దీంట్లో అయితే పెట్టారు, ఒక రేంజ్లో ఉంది. అయితే లయన్ని చూస్తున్నారు మన రాజమౌళి గారు. లయన్ని చూసి వెనకాల తిరిగారు. లయన్ ఎవరు? మన మహేష్ బాబు గారు. మహేష్ బాబు అంటే అది మామూలు విషయం కాదు. మహేష్ బాబుని 4 సంవత్సరాలు బతికించినట్టు ఆ వీడియోలో అయితే కనిపించింది. ఎందుకంటే 4 రాట్లు అయితే పట్టాయి. చూసారు, నాకు ఒకటే అనిపించింది, ఈ మూవీ ఒక రేంజ్లో ఉంటుందని. అయితే మన మహేష్ బాబు గారు సినిమా తీస్తూ ట్రిప్పులు కానీ ఫారెన్స్ అని ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు మన మహేష్ బాబు గారు. కానీ రాజమౌళి గారు ఫుడ్ విషయంలో, అలాగే ఫ్రీడమ్ విషయంలో, అలాగే షూటింగ్ విషయంలో రాజమౌళి గారు అన్ని రకాలుగా అనమాట మహేష్ బాబు గారిని కంట్రోల్ చేశారు. అందుకే అనమాట ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? నాకు తెలిసి ఇప్పుడు దాకా మన ఇండియాలో వచ్చిన సినిమాలలో ఇలాంటి బడ్జెట్ ఏ మూవీకి పెట్టలేదు అనిపించింది. ఈ మూవీ బడ్జెట్టే అనమాట 1200 కోట్లు. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు దాకా మూవీకి పెట్టలేదు ఇండియాలోనే. మహేష్ బాబు అయితే పాన్ ఇండియా లెవెల్లో ఒక్క సినిమా కూడా తీయలేదు బియా. కాకపోతే 100 కోట్లు దాటిన సినిమాలు 5 ఉన్నాయి. ఇది మామూలు విషయం కాదు. అదే కాకుండా మన రాజమౌళి గారు అంటే చాలా మందికి తెలుసు. రాజమౌళి గారు మహేష్ బాబుని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. అదే కాకుండా దీంట్లో హీరోయిన్ ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా గారిని తీసుకున్నందుకు చాలా మంది తిడుతున్నారు బియ్య. ముసలి అని చెబుతున్నారు. అయితే దానివల్ల బాలీవుడ్ లో మంచి ఇన్కమ్ అయితే ఉంటుందని నాకు అనిపించింది. అందుకనే ప్రియాంక చోప్రా గారు రీసెంట్ గా హైదరాబాద్కి అయితే వచ్చారు. అలాగే తిరుపతికి దర్శనం కూడా తీసుకున్నారు. ఉపాసన గారే ప్రియాంక చోప్రా గారిని హైదరాబాద్ మొత్తం తిరిగి చూపించారంట భయ్య. ఇక ఈ మూవీ అయితే ఏ రేంజ్ లో రిలీజ్ చేస్తారు అంటే భయ్య మనం ఊహించలేము. చెప్తున్నా కదా, ఊహించలేను. ఆ రేంజ్లో అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే రాజమౌళి గారు అంటే మామూలు విషయం కాదు. మూసి పడిపోయిన థియేటర్స్నే తెరిపిస్తాడు చాలా సినిమాలతో. ఆయన తీసిన బాహుబలి, అలాగే RRR మూవీతో ఇన్ని సినిమాలతో అయితే థియేటర్లు తెరిపించాడు. కాకపోతే ఇది పాన్ ఇండియా లెవెల్ మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీ. అంటే ఊహించండి, దాదాపు హాలీవుడ్ మూవీస్ ఎంత కలెక్షన్ క్రాస్ చేసాయో దానికి మించి కూడా క్రాస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 150కి పైగా దేశాలు అయితే ఉన్నాయి. అన్ని దేశాల్లో రిలీజ్ చేపిస్తారంటే ఈ మూవీని. అయితే ఈ మూవీ 2 పార్ట్స్ అయితే వస్తుంది. ఒకటి 2027లో వస్తుంది, ఇంకోటి 2029లో అయితే వస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యే టైం అనమాట దాదాపు 2 మంత్స్ దాకా ఏ సినిమా రాదు. అలా ఉంటుంది ఈ మూవీ ఎఫెక్ట్ అనమాట. ఆ రకంగా అయితే దింపుతాడు రాజమౌళి గారు. నేను అనుకున్న భయ్య మహేష్ బాబు గారు ఒక రేంజ్ హీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఆయన ఏ ఫోటో దిగినా, ఎలాంటి మీటింగ్ పోయినా మహేష్ బాబు గారు రాజమౌళితో కలిసిన అప్డేటే అనుకుంటారు అందరూ. కానీ ఈసారి మాత్రం రాజమౌళి గారు ఆ వీడియో గారు అవాక్ అయిపోతారు అందరూ. అసలు ఆ వీడియోలో ఇన్ని అర్థాలు ఉంటాయని ఎవరు ఊహించుకోలేరు. రాజమౌళి గారు మహేష్ బాబు గారిని 4 సంవత్సరాల పాటు అరెస్ట్ చేసినాడు భయ్యా. ఇదైతే పక్క. ఈ మూవీ మాత్రం పాన్ వరల్డ్ లెవెల్లో ఒక రేంజ్ విధ్వంసం క్రియేట్ అవుతుంది. నాకు తెలిసి డే 1 800 కోట్లు కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదైతే పక్క.